ఈ వీడియో వచ్చి మ్యాసివ్ అప్డేట్ ఉంటుందన్నమాట. కళ్యాణ్ అండ్ తనుజ గురించి అండ్ క్లియర్ కట్‌గా డిస్కస్ చేద్దాం. వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి హైప్ చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ 15న మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ వచ్చిందనమాట. ఎవరన్నా ఇంకా ప్రోమో చూడకపోతే ప్రోమో చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒక విల్లా తీసుకొని అక్కడ 70 డేస్ ఎవరికో కాదు గొడవలు. పెళ్ళైన వాళ్ళకే పెట్టబోతున్నారనమాట. అక్కడ నిప్పురవ్వ పెళ్ళైన వాళ్ళ మీదే వేయబోతున్నారు. అండ్ బయటకొచ్చాక ఎంతమంది విడాకులు తీసుకుంటారో ఇంక మనం వెయిట్ చేసి చూడాలి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఆ షో కంప్లీట్ అయిపోయాక ఇది సక్సెస్ అవుతుందా? లేకపోతే అటర్ ఫ్లాప్ అవుతుందా? ఒక 1 వీక్‌లో తెలిసిపోతుంది. పెద్దగా ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ది రౌడీస్ కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరు వస్తున్నారు. అండ్ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ మంత్ లాస్ట్‌లో ఉంటుందంట ఇది షూటింగ్. చూద్దాం అది ఎలా ఉంటుంది ఏంటి అనేది. దాని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 ఎవరికన్నా మేము వెళ్ళాలి కళ్యాణ్ పడాలలాగా మాకు కొంచెం గుర్తింపు రావాలి అనుకుంటే ఆ 1 మినిట్ వీడియో ఎలా చేసుకోవాలి? అది మంచిగా చేసుకొని వాళ్ళకి పంపించాక, వాళ్ళు అక్కడికి పిలిచాక కొన్ని గ్రూప్ మీటింగ్స్ ఉంటాయి. అండ్ అక్కడ కూడా సెలెక్ట్ అయితే అక్కడ ఇంటర్వ్యూస్ ఇంక తెలుసు కదా! అగ్ని పరీక్ష సీజన్ 2 అనేది అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం, అక్కడ అసలు మీరు నామినేషన్స్ వస్తే ఎలా చేస్తారు? ఒక గేమ్స్ వస్తే ఎలా ఆడతారు? అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ సిట్యుయేషన్స్‌ని ఎలా ఎదుర్కొంటారు? ప్రతి ఒక్కటి టెస్ట్ చేస్తారనమాట. ది బెస్ట్ అనుకున్న వాళ్ళని లోపలికి పంపిస్తారు. ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను అగ్ని పరీక్ష గురించి. ఎవరికైనా డౌట్స్ ఉంటే వెళ్లి చూడండి. ఇంకా మీరేమన్నా కామెంట్ చేసి ఇంకా మాకు క్లియర్ అప్డేట్స్ కావాలంటే ఇంకా క్లియర్ అప్డేట్స్ అయితే దాని గురించి చేస్తాననమాట. ఎక్కువగా కామెంట్స్ వస్తే మాత్రం. నెక్స్ట్ ఇంకా 'బిగ్ బాస్ 10' వచ్చేసి ఈసారి అదరగొట్టబోతున్నాం. ఆల్రెడీ మనకి సెలబ్రిటీస్ 10 మెంబర్స్ ఎవరొస్తున్నారో అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి ఒక క్లారిటీగా ఒక వీడియో చేస్తా. ఇంకా కామనర్స్ అంటే అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ చేస్తారు కాబట్టి అది తెలీదు. ఇంకా వైల్డ్ కార్డ్స్ కూడా అది మనకి మధ్యలో తెలుస్తుంది. 'బిగ్ బాస్' స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇదనమాట. అండ్ ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోతే చాలామందికి ఈ అవార్డ్ తనూజాకొచ్చిన తర్వాత ఏదైతే 'స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026' తనూజ గారికి ఇవ్వడం జరిగింది కదా! చాలామంది అంటున్నారనమాట. అండ్ ఫేక్ ఓటింగ్ పడింది. అండ్ 'స్టార్ మా' వోళ్ళు ఫేక్ చేశారు. అవార్డ్ అసలు తనూజకి ఇచ్చారు. అని చాలా చాలా మెసేజ్‌లొస్తున్నాయి. అండ్ తనూజ గారి ఫ్యాన్స్ ఏమో లేదు జెన్యూన్‌గా వచ్చింది. జెన్యూన్‌గా ఓట్లు మేము చాలామంది ఏసామని వాళ్ళంటున్నారు. 'స్టార్ మా' వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళేం ఫేవర్ ఎవరికీ చేయరు. ఇప్పుడు 'కళ్యాణ్' ఏం స్పెషల్ ఏం కాదు. వాళ్ళకి 'తనూజ' ఏం స్పెషల్ కాదు. ఏం 'డీమాన్ పవన్' ఏం స్పెషల్ కాదు. అండ్ 'డిమ్ము' స్పెషల్ కాదు. అండ్ 'సంజన' ఎవరు స్పెషల్ కాదు వాళ్ళకి. ఓటింగ్ పెట్టారు. ఆ ఓటింగ్‌లలో ఎవరికి ఎక్కువ ఓటింగ్ వచ్చిందో వాళ్ళకిచ్చారు అంతే. వాళ్ళు ఫేవర్ చేయాల్సిన అవసరం అసలు 1% కూడా లేదనమాట. 'తనూజ' గారికి అవార్డ్ ఇచ్చారంటే ఖచ్చితంగా 'తనూజ' గారికి ఎక్కువ ఓటింగ్ వచ్చుంటుంది ఖచ్చితంగా. అండ్ చాలా సీక్రెట్‌గా ఓటింగ్ అయితే వేశారు 'తనూజ' ఫ్యాన్స్. అండ్ అది చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ ఏముండదండి. మోసాలేముండదు. ఇప్పుడు ఎందుకు ఫేవర్ చేయాలోళ్ళు? ఏం అవసరం చెప్పు? వాళ్ళకేం అవసరం? అండ్ వాళ్ళు ఎంతో మందికి ఓన్లీ ఇప్పుడు 'బిగ్ బాస్' అసలు 'బిగ్ బాస్‌ని' ఇంకా యాడ్ చేసారు. ఈ ఇయర్ యాడ్ చేశారు. అంతకుముందంతా అసలు ఎంతో మందికి అవార్డ్స్ ఇస్తున్నారోళ్ళు. సీరియల్ వాళ్ళకి వాళ్ళందరికీ. ఇలా ఫేక్‌గా ఇచ్చుకుంటూ పోతే కుదరదు కదా! అందుకని ఖచ్చితంగా ఓటింగ్ ద్వారా ఇచ్చుంటారు. ఓటింగ్ 'తనూజ' గారికి మనకు తెలిసిన అప్డేట్ ప్రకారం లాస్ట్‌లో బాగా ఎక్కువ ఓటింగ్ పడిందంట. అందువల్ల అవార్డయితే సొంతం చేసుకున్నారు. ఇంకోటేంటంటే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగున్నారు. కళ్యాణ్ పడాలేం ఫీల్ అవ్వట్లేదు. మంచిగా అందరూ 'నాగార్జున సార్' వచ్చారు. అండ్ అందరూ కలిసి ఆ స్టేజ్ పైన మంచిగా డాన్స్ ఏశారు. ప్రీవియస్ 'బిగ్ బాస్' వోళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా కలిసి మంచిగా డాన్స్ చేయడం, ఎంజాయ్ చేయడం. అవార్డ్ ఫంక్షన్ అయితే బాగా జరిగిందంట. అండ్ మనం 'బిగ్ బాస్' వాళ్ళని ప్రతి ఒక్కరిని చూడబోతున్నాము. మంచిగా ఎంజాయ్ చేయబోతున్నాము. అదనమాట మ్యాటరు. ఇంక దీని గురించి కొట్లాటలేమొద్దు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ లాగున్నారు. చాలా మంచి ఫ్రెండ్స్ లాగున్నారు వాళ్ళైతే. వాళ్ళ కోసం మళ్ళీ మీరు వాళ్ళు కళ్యాణ్‌కి రావాల్సింది. అండ్ కళ్యాణ్ బాగా ఆడాడు. బాగా ఆడాడు ఓకే. కానీ మనం ఓటింగ్ ఏయకపోతే ఇంక మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఏదన్నా సరే ఓటింగ్‌లో చూపించాలది. అది వదిలేసి 'స్టార్ మా' వోళ్ళు తప్పు చేశారు. కావాలనే తనుజాకిచ్చారు. అది తప్పు. అది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి 1% కూడా లేదు. వాళ్ళు జెన్యూన్ ఓటింగ్‌తోనే ఖచ్చితంగా ఇచ్చుంటారది. అండ్ మొత్తానికి తనూజ గారైతే దాన్ని సొంతం చేసుకున్నారు. ఆల్రెడీ నేను చెప్పాను. ఇది 'బిగ్ బాస్' అవార్డ్ కంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే ఈ అవార్డ్ అనేది మనము చాలామంది మన ముందు ఎంతోమంది యాక్టర్స్, ఎంతోమంది డైరెక్టర్స్, ఎంతోమంది ప్రొడ్యూసర్స్ చాలామంది ఉంటారు. అంతమంది ముందు మనం అవార్డ్ తీసుకొని అక్కడ మాట్లాడితే ఆ స్టేజ్ పైన చాలా చాలా ప్రౌడ్‌గా ఉంటుందన్నమాట. అది మ్యాటర్ నేను ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను. అది తనూజ గారికి ఒక స్పెషల్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా దీని గురించి 'తనుజ' ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారో? అండ్ 'కళ్యాణ్' ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారో? ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూద్దాం ఇంకా ఇప్పటికి కూడా ఏం కామెంట్స్ చేస్తారు ఏంటో అనేది. ఇంకో అప్డేట్ ఏంటంటే మనకింకా తెలిసిందే అనమాట. యెస్టర్‌డే 'డీమాన్ పవన్' వాళ్ళ నాన్నగారు అనేది
చనిపోవడం జరిగింది నోటి క్యాన్సర్ వల్ల. ఆల్రెడీ డీమాన్ పవన్ మనకి చాలా సార్లు చెప్పడం జరిగింది. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు కూడా చాలా చాలా ఫీల్ అయ్యారు. మా నాన్నగారికి హెల్త్ బాగుండటం లేదు. ఈ టైంలో నేను ఆయన పక్కన ఉండలేకపోతున్నానని చెప్పడం జరిగింది. అది ఒక అప్డేట్ అనమాట. అండ్ ఇది చాలా చాలా సాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కానీ డీమాన్ పవన్ గారు ఈ టైంలోనే మీరు చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ ఆహ్, అదొక అప్డేట్ అనమాట. నెక్స్టొచ్చేసి చాలామంది మనకి అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, ఇదే ది రౌడీస్‌కి వస్తున్నారు. ఎన్ని వీడియోస్ చేసినా నేను ఇన్‌స్టాలో కూడా వీడియోస్ పెడుతున్నాను. ది రౌడీస్‌కి వస్తున్నారు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ చేస్తున్నారు మెసేజెస్. ది రౌడీస్‌కి వస్తున్నారా తనూజ నిజం చెప్పండి అది ఇది అని. నిజమే కాదు అంటే అప్డేట్ తెలిస్తేనే ఏదైనా ఒక అప్డేట్ వస్తేనే చెప్తున్నామనమాట. ఖచ్చితంగా దానికొస్తారు. షూట్ కూడా మనకి ఈ మంత్ లాస్ట్‌లో స్టార్ట్ అవుతుందంట ఖచ్చితంగా. ఇది హిందీ షో అనమాట. ఈ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' ఈ 'రౌడీస్' అనేది ఇవన్నీ హిందీ షోస్ అనమాట. అక్కడ బాగా హైలైట్ అయినాయి కాబట్టి అందుకని ఇక్కడికి తీసుకొచ్చి స్టార్ మా వాళ్ళు పెడుతున్నారు. ఎందుకంటే 'బిగ్ బాస్' అనేది ఎప్పుడైతే హైలైట్ అయిందో ఫస్ట్‌లో వీళ్ళు 'బిగ్ బాస్' తెచ్చేటప్పుడు అంత అనుకోలేదంట. అరే! మన ఇప్పుడు ఫ్యామిలీ మన తెలుగోళ్ళు ఎలా ఫ్యామిలీ ఆడియన్స్ ఏదో ఒక 2 పాటలుండాలి. ఒక 2 పాటలుండేసి మంచిగా ఏదో ఒక 2 స్టెప్పులేసేసి ఒక చిన్న గేమ్స్ పెట్టి ఏదో ఒక అలాంటివి పెట్టేస్తే హిట్ చేసేస్తారు. కానీ ఈ 'బిగ్ బాస్' షో తీసుకొచ్చాక ఫస్ట్ డౌట్‌తో తీసుకొచ్చారు. ఆడ 100 డేస్ వాళ్ళనుంచడం, వాళ్ళు కొట్లాడడం, అంత వాళ్ళకి గేములు పెట్టడం ఇదంతా తలకాయ నొప్పి ప్రాసెస్. కానీ అది లక్కీగా హైలైట్ అయితే అయింది. బాగా అడిక్ట్ అయిపోయారు 'బిగ్ బాస్‌కి'. చాలామంది అసలు ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్సే కాదు, యూత్ కూడా చాలామంది అసలు 'బిగ్ బాస్‌ని' చూస్తున్నారు. అండ్ అదొక మంచిగా ఉంటుందన్నమాట. అంటే అందువల్ల ఇలాంటివి బాగా హైలైట్ అయితున్నాయి కాబట్టి 'బిగ్ బాస్' అనేటి వీళ్ళేం చేస్తున్నారంటే ఇంకా అక్కడ మంచిగా హైలైట్ అయిన షోస్ అయితేమి అవన్నీ తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంటే మనం వాళ్ళనే కాదు ఇప్పుడు మన దగ్గర మనం ఏమన్నా ఒక షో క్రియేట్ చేసి ఇక్కడ గాని హైలైట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా వాడుకుంటారు. ఖచ్చితంగా ఈ షోని తీసుకొని పోయి అక్కడ ఏదో ఒక వాళ్ళ హిందీ షోలో కూడా పెట్టుకుంటారు. మన మూవీస్ ఇలాగే కదా ఇప్పుడు డబ్ చేసేది. ఇక్కడ తెలుగులో హిట్ అయిన మూవీ 'బాహుబలి' ఉంది. అసలు బెంగాలీ వాళ్ళు ఎంతమంది అసలు అక్కడ డబ్ చేసుకున్నారు ఆ మూవీని. అలా అనమాట. అంతే ప్రాసెస్ అలా ఉంటుంది. నెక్స్ట్ 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌కి' కళ్యాణ్, తనుజ వస్తున్నారని మళ్ళీ ఇంకొంతమంది రావట్లేదండి. ఛాన్సే లేదు. అసలు ఎందుకొస్తారు? ఎందుకు రావాలి? వాళ్ళు ఇక్కడ తీసుకున్నది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని అండ్ బయట రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళని తీసుకున్నారు. వీళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అయినప్పుడు వీళ్ళెందుకు తీసుకుంటారు? అసలు ఆలోచన కూడా మీకు రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాళ్ళైతే 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌కి' వచ్చే ఛాన్సే లేదు. 1% కూడా లేదు. అండ్ వైల్డ్ కార్డ్స్‌గా కూడా రారు. కాకపోతే 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' అనేది కొంచెం 'బిగ్ బాస్' టైపే ఉంది. ఇది మామూలుగా హిందీ షోలో లాగుంటుందనమాట. ఒక విల్లా తీసుకొని గొడవలు ఓన్లీ హస్బెండ్, వైఫ్‌కి గొడవలు పెడుతున్నారు. అండ్ మంచి మంచి టాస్కులు పెడుతున్నారు. ఒక కపుల్ ఒక జోడీకి ఇంకొక జోడీకి గేమ్స్ పెడుతున్నారు. వాళ్ళు ప్రతి వీక్ ఎలిమినేషన్స్ ఉంటాయి. నేను దాని గురించి ప్రతి ఒక్క అప్డేటు మీకు అందిస్తూనే ఉంటాను. ఇబ్బందేం లేదు. అండ్ నాకు కూడా బాగా నచ్చింది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉందంటే ఇంక నేను ప్రతి ఒక్కటి దాన్ని క్యారీ చేసి చెప్తూనే ఉంటాననమాట. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేటు. మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఈ అవార్డు గురించి చెప్పాను దీంట్లో. అండ్ ది రౌడీస్‌కి వస్తున్నారని చెప్పాను. 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌కి' రావటం లేదని కూడా చెప్పాను. ఇంకా ఈ మూడిటితో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. చూద్దాం ఇప్పటికి ఇంక ఏం చేస్తారు ఏంటనేది. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.